ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు మంచి వీడియోతో వస్తున్నాను. మనం వచ్చేసి ఈ రోజు కొత్తూరులో ఉన్నాము. కొత్తూరులో భీమన్ శ్రీనివాస్ సారు తన వ్యవసాయ భూమిలో అన్ని రకాల కూరగాయల పంటలు వేస్తున్నాడు. అలాగే తనకున్న భూమిలో చేపల చెరువులు ఉన్నాయి సార్ వాళ్ళకు. నమస్తే సార్. సార్ ఇప్పుడు మీకు మొత్తం ఎంత వ్యవసాయ భూమి సార్? 5 ఎకరాలు. 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలలో మీరు ఏమేమి వ్యవసాయం చేస్తున్నారు? వరి పొలం ఉన్న టమాటా తోట పెట్టిన, చేపల చెరువు 2 చేసిన. చేపల చెరువు 2 చేసారు. ఇప్పుడు చేపల చెరువు మీరు మొత్తం పరిధి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాండ్ వచ్చేసి చిన్న సైజ్ ఉంది కదా సార్, దీని యొక్క పరిధి ఎంత సార్? 10 గుంటలు ఉంటుంది. ఇది 10 గుంటలు. మిగతా ఇంకో ఫామ్ ఎంత ఉంది సార్? 20 గుంటలు. 20 గుంటలు ఉంటుంది. ఇట్లా 10 గుంటలు 20 గుంటలు ఒక 5 ఎకరాలు ఉండే రైతు ఈ విధంగా చేసుకుంటే కూడా బాగుంటుంది సార్. ఇప్పుడు 10 గుంటలకు ఎన్ని చేప పిల్లలు పడతాయి చేసుకునేటప్పుడు? 3500 నుంచి 4000 పడతాయి. 3500 నుంచి 4000. మీరు తవ్వినప్పుడు దీనికి ఖర్చు ఎంత వచ్చింది సార్? ఇది 10 గుంటలకు వచ్చింది 2.5 లక్షలు వచ్చింది. ఎంత లోతు తీసుకోవాలి సార్? 6 మీటర్లు. మంచిగా చేపలు తిరగడానికి లోపల బాగుంటది. యాక్చువల్గా అంటే వర్షాల సీజనే వేయాలి. చేపలు ఎక్కడి నుంచి చేస్తారు సార్ మీరు? మేము ఆంధ్ర నుంచి చేస్తాం. ఆంధ్ర నుంచి చేస్తారు. చేపలను తీసుకొచ్చినాక అవి మనకు చేతికి రావడానికి ఎంత టైం పడుతుంది ఒక రైతుకి? ఒక 6 నెలల నుంచి 8 నెలలు పడుతుంది. 6 నెలల నుంచి 8 నెలలు పడుతుంది. మరి వాటి ఫుడ్ ఏమేమి తెస్తారు సార్? ఎక్కడి నుంచి తెస్తారు? ఎలా ఇస్తారు? గోయలు అని న్యూట్రల్ ఫుడ్. న్యూట్రల్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ వేస్తారు. ఫుడ్ 100 రూపాయలు కేజీ. 100 రూపాయలు కేజీ. డైలీ వాటికి ఎన్నిసార్లు వేయాలి మరి? పొద్దున 7 నుండి 8 మధ్యలో, సాయంత్రం 5 నుండి 6 మధ్యలో. 6 మధ్యలో వాటికి వేస్తే సరిపోతుంది. మీరు ఇప్పుడు ఏమేమి వేసారు సార్ ఇందులో? బొమ్మ చేపలు కొర్రమెన్లే. సార్ ఇప్పుడు కొర్రమెన్లు ఎలా వస్తాయో ఇట్లా చూడవచ్చు. ఇప్పుడు చూడవచ్చు. దగ్గరికి వచ్చి ఎవరైనా రైతులు కానీ, ఎవరైనా షాపర్లు కానీ, హోటల్స్ కానీ ఫంక్షన్ ఉంటే వాళ్ళు వచ్చి మీ దగ్గర చేపలు వచ్చా? అమౌంట్ తీసుకుపోయి ఫంక్షన్ 40 కిలోలు 40 కిలోలు తీసుకుపోయారా? చొప్పున కేజీ 400 చొప్పున కొరమైన అమ్ముతారు ఇక్కడ ఫామ్ కాడ. ఇక్కడ లైవ్ లా మంచి క్వాలిటీ. ఎవరైనా ఇక్కడికి వచ్చి చేపలు కావాలంటే మీరు మీ నెంబర్ ఇవ్వగలుగుతారా? ఒకసారి మీ నెంబర్ చెప్పరా సార్? 9959894075. సార్ పేరు వచ్చేసి భీమిని శ్రీనివాస్ సారు. ఎంతో ప్యాషన్ గా మంచి క్వాలిటీగా చేస్తున్నాడు ఇక్కడ ఫిష్ ఫామ్. ఎవరైనా ఫిషెస్ కావాలంటే సార్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. నాటు బొమ్మలు ఇవి. నాటు బొమ్మలు మళ్ళా మామూలు హైబ్రిడ్ కావు. దేశవాళీ ఫిషెస్. సార్ ఇప్పుడు మీరు ఏ విధంగా చేపలు పడతారు ఒకసారి చూపెడతారు సార్ మా వ్యూవర్స్ కి? ఇట్లా వలలు తీసుకుంటారు ఫ్రెండ్స్. సార్ ఏ విధంగా చేపలు పడతాడు నేను మొత్తం మీకు చూపెడతాను ఈ వీడియోలో. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ని. మీకు ఈ వీడియో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే సార్ వాళ్ళు చూడండి తన వ్యవసాయ భూమిని ఇట్లా చెరువులు ఎక్కేసుకొని ఇసురు వలతోనే ఇస్తున్నాడు చేపలు. నిన్న 2.5 క్వింటాల్ ఇచ్చారంట. నిన్న ఎంత ఇచ్చారు సార్ మీరు? నిన్న 2.5 క్వింటాల్ తీశారంట. ఇందులో అటు లోతు ఉంటుంది కొద్దిగా. చేపలు ఎలా వస్తున్నాయో గమనిద్దాం. అవి చూడండి ఒక్క దమ్ముకి ఎలా వచ్చాయో, ఎన్ని వచ్చాయో చూడండి చేపలు. కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ మీకు? అదితి ఇంటి రుచులని పచ్చళ్ళు కూడా ఉన్నాయి మనకు విదేశాలకు, అలాగే భారతదేశం మొత్తం మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాము. అందుకు నేను లైవ్ కొర్రమేనుకి వచ్చాను. చూడండి సార్, అది ఈజీగా మళ్ళీ లోపలికి వెళ్ళింది, అటు వెళ్ళింది అంటే వెళ్తూ ఉంటాయి. ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ. ఎగిరి దుమ్ముకుంటుంది. అది బాగుంది సార్ ఆ ఫిష్. అది పోనీయకండి, పచ్చడికి బాగుంటుంది సార్. పట్టుకోండి, క్యాచ్ ఇట్. నైస్. ఫిషెస్ చాలా యాక్టివ్గా ఉన్నాయి సార్. బాగా యాక్టివ్. ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఫిషెస్ కావాలని వాళ్ళు సార్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అన్ని నాటు చేపలు. మీరు ఎవరికైనా సరే మంచి క్వాలిటీ నాన్ వెజ్ పిక్కిల్ కావాలంటే అయితే ఇంటి రుచుల్ని కాంటాక్ట్ అవ్వండి. మన నెంబర్ వచ్చేసి 9005000286. చాలుగా మనకు? చాలు. మనకు 6 కిలోలు వచ్చాయి సార్ ఆర్డర్. ఆలోచించాలి. చాలా అద్భుతంగా మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాడు సార్. సార్ మీ ఫామ్ లో ఇంకా వీటికి రక్షణగా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. సీసీ కెమెరాలు కూడా బిగించిన. సీసీ కెమెరాలు, లైట్లు సార్, సోలార్ లైట్, అది ఛార్జింగ్ లైట్స్. కరెంట్ ఉన్న సేపు వెలుగుతాయి, మళ్ళీ కరెంట్ పోయినాక 3 hours 4 hours మళ్ళీ. ఫ్రెండ్స్ గమనించినట్లయితే సార్ వాళ్ళ టమాటా తోట కూడా చాలా హెల్దీగా ఉంది. ప్రతి ఒక్క టమాటా చూడండి ఎంత హెల్దీగా ఉందో. మనం సార్ వాళ్ళు చూడండి చాలా హెల్దీగా ఉన్నాయి. కాయలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సార్ చాలా ప్యాషన్ చేస్తున్నాడు. చూడండి వాళ్ళ వరి, మొక్కజొన్న, అలాగే టమాటా. ప్రతి ఒక్క రైతు ఫ్రెండ్స్ ఈ విధంగా ఆలోచించాలి. రైతు అనగానే 5 ఎకరాల భూమి ఉంటుంది, ఓన్లీ వరే అంటాడు. అలా ఉండొద్దు. అలా ఉంటే రైతు బిజీగా ఉండలేడు. రైతు మంచి బిజీగా ఉండాలి,
మార్కెట్ అనుగుణంగా మంచి మునగ చెట్లైనా కొన్ని పెట్టుకోవాలి, డైరీ ఒక 5-6 బర్రెలు, ఇట్లా ఆవులు. రైతు కొద్దిగా తన వేసిన పంట ఏదైనా సరే, ఇప్పుడు మిర్చి వేస్తే బయట రేటే లేదు. ఇప్పుడు అట్లాంటి టైంలో ఏంది, మనమే ఏదో ఒక ట్రాక్టర్ కిరాయి తీసుకొని ఇట్లా మిర్చి మనం ఊరు తిరిగి మనమే అమ్ముకోవాలి, సొంతంగా చేసుకోవాలి. ఈసారి చూడండి, అంత చేపల చెరువు ఉంది, ఇంత భూమి ఉంది, తనే పట్టించి మనకి ఇచ్చిండు 6 ఎకరాలు, మన 6 కేజీలు సారే పట్టించి మనకి ఇచ్చిండు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మంచిగా మార్కెటింగ్ చేసుకుంటే మనం వ్యవసాయ రంగంలో కూడా అద్భుతాలు సృష్టించడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి.